బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల జయమ్మ దాస్కోట్ సుత్తి కొడవల్ నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ధోని నర్సిరెడ్డి బండారు నరసింహ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఇంటింటి ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పాటుపడే వ్యక్తిగా అనిత్యం ప్రజల్లో ఉంటున్నారని, ప్రజలందరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి బత్తుల జయమ్మ దాస్కోట్ని 16వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 11న జరుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి బత్తుల జయమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె గుర్తు సుత్తిగూడ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బత్తుల దాసు జయమ్మ గారి భర్త గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం అనేక విధాలుగా కష్టజీవుల తరఫున పనిచేస్తూ ఉన్నారు. అతనికి మీరు ఓటు ద్వారా జయమ్మను గెలిపిస్తే మీకు మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా 16వ వార్డు ప్రజానికానికి, అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ములందరికీ మేము సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి మీరు సుత్తికోడ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు చౌటుప్పల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో 16వ వార్డుకు సంబంధించి సిపిఎం పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన బత్తుల జయమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ చౌటుప్పల్లో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కౌన్సిలర్ని గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. చౌటుప్పలకు సంబంధించి 100 పడకల ఆసుపత్రి గత 2 సంవత్సరాలుగా నిర్మాణం జరిగి ఇప్పుడు పనులు పెండింగ్లో ఉండి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. గెలిచినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా అది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నాగలకుంటకు సంబంధించి మరి గత ఎన్నికల్లోనే దాన్ని మేము సుందరీకరణ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితిని ఇప్పటివరకు ఆ సుందరీకరణ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ చౌటుప్పల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మరి మినీ ఇండోర్ స్టేడియానికి సంబంధించినటువంటి పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ మురికి కాలువలకు సంబంధించి, డ్రైనేజ్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా సిపిఎం పార్టీగా అభ్యర్థిని గెలిపించినట్టయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ ముందుండి పనిచేస్తారని చెప్పేసి ఈ రకంగా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.